విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల హక్కు. విశాఖ ఉక్కు భారతదేశపు 29 రాష్ట్రాల ప్రజల యొక్క హక్కు. ఎందుకనంటే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో మరి వారు భారతదేశంలో ఉన్న నలుమూలల 29 రాష్ట్రాల్లో నుంచి కనీసం ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరైనా ఉన్నారని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆనాడు మరి త్యాగఫలం ఏదైతే ఉందో 32 మంది ప్రాణత్యాగం చేశారు. 26,000 ఎకరాల భూమిని ఏదైతే మరి ప్రజలు దారాదత్వం మరి స్టీల్ ప్లాంట్ విషయంలో చేశారో, అలాగే 64 గ్రామాల ప్రజలు ఎవరైతే తన స్వయంగా వారి యొక్క కుటుంబాలు మెరుగుపడడం వరకు, అలాగే ఒక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నానికి వస్తుంది అంటే దాని విషయంలో మరి ఏదైనా సరే స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడాలని, చుట్టుపక్కల విశాఖ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ బాగుపడతారన్న ఆలోచనతో ఈ 64 గ్రామాల ప్రజలు మరి ఈ సుమారు దగ్గర మరి 26,000 ఎకరాల భూమిని ఆ రోజు మరి ఇవ్వడం జరిగింది. అలాంటి జీవనాడి అయిన ఉత్తరాంధ్ర జీవనాడి అయిన ఈ రోజు మరి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మరి 2021 జనవరి నెల 27వ తారీఖున ప్రైవేటీకరణ దిశలోకి మరి నరేంద్ర మోడీ గారు మరి దాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తుల్లో ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అని అంటే వరసాల శ్రీనివాసరావు గారి పేరు చెప్పాల్సిందే. ఈరోజు ఉత్తరాంధ్ర విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యులుగా కొనసాగుతూ మరి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మరి వారు ఒకటే మాట్లాడుతున్నారు. ఈరోజు దగ్గర సుమారు 5 నెలల నుంచి మరి కార్మికులకి మరి జీతాలు ఇవ్వట్లేదని, అలా జీతాలు ఇవ్వకపోతే ఒక్కొక్క కుటుంబంలో సుమారు 4 చుట్టారని, మరి నలుగురిని మరి పోషించాలంటే ఎంత కష్టమో ఒక్కసారి మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని, మరి ఆ దిశలో ఏ రోజైతే మరి ప్రైవేటీకరణ అనే పేరుతో మరి మీరు అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, సుమారు 2021, 22, 23, 24 ఇప్పుడు 2025 సంవత్సరాలకి మరి అడుగు పెట్టామని మరి ఒకసారి ఆలోచన చేయాలని, ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా 5 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా మీరు జీతాలు ఇవ్వకపోవడం దీన్ని ఎలా చూడొచ్చని, విశాఖపట్నం ఉక్కు అనేది మరి ప్రజలు ఆనాడు పోరాటాలు చేసి త్యాగఫలాలు చేసి ప్రాణాలు అర్పించి మరి సాధించుకున్నదని, మరి దాని విషయంలో కేంద్ర కమిటీ మరి కంపల్సరీ ఆలోచన చేసి దాని వెనువెంటనే శాలరీలు ఇమీడియట్ గా ఇప్పించాలని వారు కోరుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి ఈ మధ్య కాలంలో మరి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్యాకేజీని ప్రకటించాయని, ప్యాకేజీకి ఎప్పుడు కూడా మరి స్టీల్ ఉక్కు కార్మికులు వ్యతిరేకం కాదని, అలాగే ఉక్కు నాయకులు కూడా వ్యతిరేకం కాదని, మరి దాన్ని ఒకవేళ అనుకున్నట్లుగా శైలిలో కానీ కలిపినట్లయితే మీరు ఒక ఉన్నతమైన పని చేసిన వారు అవుతారని, అయితే సేల్ కానీ అడాప్ట్ చేసుకున్నట్లయితే మరి ఉక్కు భవిష్యత్తు రానున్న దినాల్లో చక్కగా మెరుగుపడుతుందని వారు తెలియజేశారు. ఈ రోజుకి మరి 27వ తారీఖు మరి రన్నింగ్ అవుతుందని, మరి 27వ తారీఖు రన్నింగ్ అవుతున్నప్పుడు ఇప్పటికీ 5 నెలల జీతాలు ఇవ్వలేదని, మరి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మనస్తాపాలు చెంది ఆత్మహత్యలకు పాల్పడక ముందే ఆ జీతాలను రిలీజ్ చేయాలని మరి ఎవరైతే ఉన్నారో విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యులు వరసాల శ్రీనివాసరావు కోరారు. వరసాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు వరసాల శ్రీనివాసరావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని. విశాఖ ఉక్కు ఉమ్మడి తెలుగు ప్రజల హక్కు. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి. ఈ పరిశ్రమ 2021 జనవరి 27 నుంచి కష్టాల్లో పడింది. కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తామని ప్రకటించిన తర్వాత ఆ రోజు లాభాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 28,000 కోట్ల టర్న్ ఓవర్, 940 కోట్ల నికర లాభాలు ఉన్నటువంటి కంపెనీని ఈవేళ 7,000 కోట్ల రూపాయల నష్టాల దిశగా నెట్టబడింది. ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం అమ్మనివ్వట్లేదు కాబట్టి ఉమ్మడి తెలుగు ప్రజలు పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. 1450 రోజులుగా ఉద్యమం జరుగుతుంది. ఈ తరుణంలో పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి ఉత్పత్తిని నిలిపేసి అనేక అవాంతరాలు సృష్టించి సేల్స్ ఆపేసి రా మెటీరియల్ కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా చేసి భారత పార్లమెంటు సాక్షిగా ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఈ ప్లాంట్ ని 100% అమ్మేస్తున్నాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం తప్ప దీని జోలికి ఎవరు రావద్దని చెప్పి వార్న్ చేయడంతో బ్యాంకులు భయభ్రాంతులు చెంది ఎవరు కూడా అప్పు ఇవ్వడానికి కూడా రాకపోవడంతో
వర్కింగ్ క్యాపిటల్ కూడా డబ్బులు లేక ఉన్న దాంతోనే అరకొరగా నడిపించుకుంటూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ మధ్యకాలంలో 1400 రోజులు అయిన తర్వాత సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు మహోన్నతమైన కంపెనీ, ఈ కంపెనీని మేము పరిరక్షిస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఆ దిశగా వారికి అత్యధిక మెజారిటీని ఈ ప్రాంత ప్రజానీకం కానీ రాష్ట్ర ప్రజానీకం కానీ సెంటిమెంట్ని అర్థం చేసుకుని వారికి సహకరించడం జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికలు అయ్యి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలలుగా కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా ఏదైతే విధ్వంసాన్ని కొనసాగించిందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మూసివేతకు సంబంధించి అదే విధ్వంసాన్ని కొనసాగిస్తుంది. ఈ రోజు కూడా మెడ మీద పెట్టిన కత్తి తీయలేదు. ఈ మధ్య ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక ముక్క కూడా మాట్లాడలేదు అని చెప్పి అందరం బాధపడ్డాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఎవరు కూడా ఈ అంశానికి సంబంధించి లేవనెత్తలేదని చెప్పి బాధపడ్డాం. ఆయన వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత ప్యాకేజీ ప్రకటించారు. ఆ ప్యాకేజీ ఇప్పటి వరకు ప్యాకేజీకి సంబంధించిన విధి విధానాలన్నీ రాలేదు. అయితే 8 నెలలుగా సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేతనాలు పూర్తిగా ఆపేయడం జరిగింది. 1-2 నెలలు 30%, 35% ఇచ్చిన గత 4 నెలల నుంచి పూర్తిగా వేతనాలని నిలిపివేయడం జరిగింది. ప్రతి నెల కూడా 2,000 కోట్ల సేల్స్ జరుగుతుంది. ఉత్పత్తి 14,000 నుంచి 15,000 మెట్రిక్ టన్నులు ప్రతిరోజు కూడా లిక్విడ్ స్టీల్ వస్తుంది. సేల్స్ బాగా నడుస్తుంది. 2,000 కోట్లు ప్రతి నెల కలెక్షన్ జరుగుతున్న ఉద్యోగుల వేతనాలు మాత్రం ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే వీఆర్ఎస్ పెట్టారు. వీఆర్ఎస్ ద్వారా కొంతమందిని తీసేయాలని ఎప్పటికే 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని తీసేసి గొడవ గగ్గోలు చేస్తే వాళ్ళని వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే సుమారు 600 మందిని కాంట్రాక్టులు కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం జరిగింది. వారిని అయితే ఇప్పటి వరకు వెనక్కి తీసుకోవడం కూడా జరగలే. ఇప్పటికే రిటైర్ అయిన వాళ్ళు కానీ చనిపోయిన ఎంప్లాయీస్ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సుమారు 8,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో 2,500 మంది రిటైర్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వీఆర్ఎస్ ప్రకటించి వీఆర్ఎస్ పై ఒత్తిడి తీసుకురావడం కోసం వీఆర్ఎస్ ద్వారా ఎక్కువ మంది బయటికి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో వేతనాలు కూడా ఇవ్వకుండా కార్మికులను భయభ్రాంతులకు గురి చేయడం అన్నది దురదృష్టకరమైన అంశం. ఈవేళకి 1,050 మంది ఆల్రెడీ వీఆర్ఎస్ కి కన్సర్న్ ఇచ్చారు. ఇంకా నెలాఖరు వరకు టైం ఉంది. ఈ టైంలో మరింత మంది వెళ్ళిపోవడానికి సిద్ధపడే పరిస్థితి ఉంది. ఇంతమందిని తీసేస్తూ ఒక పక్కని వీఆర్ఎస్ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి జీతాలు ఇవ్వకుండా చేయడంతో అనేక మంది వీఆర్ఎస్ కి అవకాశం ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. లేని వాళ్ళు నిన్నొక యువ కార్మికుడు మనస్తాపం చెంది జీతాలు ఇవ్వట్లేదు, పరిస్థితి ఫ్యామిలీ రన్ చేయడానికి కష్టంగా ఉందన్న ఉద్దేశంతో ఇంట్లో చెప్పేసి నేను చనిపోతానని చెప్పి వెళ్ళిపోతే త్వరితగతిన స్టీల్ ప్లాంట్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి వారి ఫాదరు కంప్లైంట్ చేయడంతో వెంటనే అతన్ని లొకేట్ చేసి తీసుకురావడం జరిగింది. అనేక మంది ఆకలి చావడానికి కూడా సిద్ధమైన పరిస్థితి. ఇప్పటికే ఆటోలు తోలుకున్న వాళ్ళు, ఉబర్ నడుపుతున్న వాళ్ళు, ఉక్కు కార్మికులు జీతాలకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వేతనాలు ఎందుకు ఇవ్వట్లేదు, వేతనాలకి వీఆర్ఎస్ కి వేతనాలకి ఈ కంపెనీని బలోపేతం చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? భారతదేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడ ఎందుకు క్రియేట్ చేస్తున్నారని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే సిఎస్ఎఫ్ వాళ్ళని 800 మందిని తీసేయాలి ఇక్కడి నుంచి అని చెప్పి గౌరవ విశాఖ నగర సిపి గారికి 300 మంది హోంగార్డ్స్ కావాలని చెప్పి సిఎస్ఎఫ్ కమాండెంట్ ఫస్ట్ ఫేజ్ లో లెటర్ రాయడం జరిగింది. భద్రత ప్రమాణాలు అత్యంత అవసరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి. 1,000 కోట్ల ఆస్తి
యంత్రాలు, సామాగ్రి, స్పేర్స్ కూడా లోపల ఉంటాయి. హోమ్ గార్డ్స్ ద్వారా ఎంతవరకు మీరు కంట్రోల్ చేయగలుగుతారని చెప్పి అడుగుతున్నాం. అంటే ఒక పక్క మూసేయడానికి సిద్ధం అవుతూ, రెండో పక్క ప్యాకేజ్ ఇచ్చామని చెబుతూ, మూడో పక్క జీతాలు ఆపేసి కార్మికుల్ని ఒత్తిడికి గురి చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి అడుగుతున్నాం. హోంగార్డ్ జీతాలు లేవు, సిఎస్ఎఫ్ వాళ్ళ జీతాలు లేవు, ఉక్కు కార్మికుల జీతాలు లేవు, అనుబంధ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ జీతాలు లేవు. ఇంతమందిని క్షోభ పెట్టి, ఇబ్బంది పెట్టి, ఏడిపించి మీరు సాధించేదేంటి? కేంద్ర ప్రభుత్వం మెప్పు కోసం కేంద్ర ప్రభుత్వంతో మీరు లాలూచిపడి ఏదైనా చేస్తున్నారా అని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీరు ప్యాకేజ్ ఇచ్చారు, అది శాశ్వత పరిష్కారం కాదు. మీకు తెలుసు, ఇక్కడ ఉన్న కార్మిక వర్గం తెలుసు, రాష్ట్ర ప్రజానీకం తెలుసు, ఈ ప్రాంత ప్రజానీకానికి తెలుసు. సుమారు 30,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పి తదేకంగా మీకు సొంత మీడియాతో మీరు ప్రచారం చేస్తున్నారు కొన్ని పార్టీలు. అది తప్పుడు ప్రచారం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలకి, ప్రైవేటు పరిశ్రమలకు సైతం 100 సంవత్సరాలు సరిపడే మైన్స్ ఉన్నాయి. ఈ దేశంలో స్టీల్ ప్లాంట్ లేని పోస్కోడ్ కూడా ఒరిస్సాలో మైన్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ 40 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా ఒక్క ఎకరా మైన్ కానీ, 1 కేజీ మైన్ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అలాట్ చేయలేదు. ఈ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు కానీ, గనుల శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యరెడ్డి గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ ఎవరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో అంకితభావంతో పనిచేయలేదు. కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. మైన్స్ లేకపోవడం వల్ల నష్టాలు వచ్చినాయి. దీనికి విస్తరణకి బాలారిష్టాలు ఎదురై అనేక ఇబ్బందులు పడి లేట్ అయిపోవడం వల్ల, కొంత ఇబ్బంది పడడం వల్ల నష్టాలు. మైన్స్ లేకపోయినా భారతదేశంలో లాభాల్లో నడిచి అత్యంత ప్రమాణాలు కలిగి విలువైన ఉత్పత్తులను తీసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరికంటే మెన్నగా నిలిచింది. ఆనాడు మైన్స్ లేని ఏకైక కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టర్న్ అరౌండ్ చేసిందని చెప్పి భారతదేశం అంతా కూడా ఎంతో మెచ్చుకున్న పరిస్థితులు మనం చూసాం. 5,000 కోట్ల రూపాయలు ఆ రోజు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం ఈవేళ 5 లక్షల కోట్లు ఆస్తులను సంపాదించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆ రోజు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇవాళ 5 లక్షల మందికి కడుపు నుండి అన్నం పెడుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 5,000 కోట్ల రూపాయలు ఆ రోజు పెట్టుబడి పెడితే 65,000 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వివిధ రకాల పన్నుల రూపేణా చెల్లించినటువంటి ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇలాంటి పరిశ్రమను మీరు అమ్మేస్తారు, మూసేస్తారు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ. ఈవేళ విశాఖపట్నం ఐకాన్గా నిలిచి దేశంలోనే 9వ ప్రధాన నగరంగా నిలిచిందని అంటే అది దానికి కారణం విశాఖ ఉక్కు వల్ల వచ్చింది. చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఈరోజు మహోన్నతమైన సిటీగా ఎదిగిందని అంటే, ఐకాన్గా ఎదిగిందంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇలాంటి స్టీల్ ప్లాంట్ని భవిష్యత్ తరాలకు అందివ్వడం కోసం ప్యాకేజీతో పని లేదు. పూర్తి స్థాయిలో ప్యాకేజీని ఆహ్వానిస్తున్నాం. త్వరితగతిన కొన్ని ఇబ్బందులను ఎదురు నిలిచి వాటిని సరిదిద్దుకుని బయటికి రావడానికి ఈ ప్యాకేజీ కొంత ఉపయుక్తమైనా పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్ని నడిపించాలి, సామర్థ్యంతో నడవాలి. మళ్ళా పూర్వవైభవానికి రావాలనంటే సెయిల్లో విలీనం చేయడం కానీ, సిస్టర్ కన్సర్న్గా సెయిల్కి అడాప్ట్ చేయడం కానీ ఏదన్నా జరిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ చేసినట్టయితే సెయిల్ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పూర్తిగా దీని మీద పనిచేసినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళా మహోన్నత శిఖరాలకి వస్తుంది. అలాగే మైన్స్ కేటాయించినట్టయితే ఏదైతే నష్టాలు ఉన్నాయో ఆ నష్టాల నుంచి బయటపడడానికి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది. వేతనాలు త్వరితగతిన ఈ నెల 27వ తారీఖు, ఈరోజు 27వ తారీఖు వరకు కూడా వేతనాలు ఈ నెల ఇవ్వలేదు.
పోయిన నెల లేదు, అంతకుముందు నెల 30% ఇచ్చారు, అంతకుముందు నెల 35% ఇచ్చారు. ఈ పరిస్థితి నుంచి ఉక్కు కార్మికుల్ని బయటికి తీసుకురావాలని మనస్తాపం చెంది కార్మికులు సూసైడ్ చేసుకోకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు, విశాఖ ఉక్కు మహోన్నతమైన కంపెనీ, ఉత్తరాంధ్ర జీవనాడిని కాపాడవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.